రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన కంఠ మహేశ్వర ఆలయంలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన హుండీని గ్రామ శివార్లోని పోల్కమ్మ తల్లి ఆలయ సమీపంలో పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. అయితే నగదు దోచుకెళ్లిన తర్వాత హుండీని అక్కడే చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఉదయం గ్రామస్తులు అటుగా వెళ్తూ చెట్ల పొదల్లో ఆలయ హుండీని గుర్తించి ఊర్లో వాళ్లకు సమాచారం అందించారు. ఓపెన్ అయింది మళ్ళా రిటర్న్ ఎట్లా పోయినా కూడా దొరుకుతాడు. ఇప్పుడు దొరుకుతాడు రిటర్న్ ఎట్లా పోయిండు అనేది అదే చూస్తున్నాడు సీసీ కెమెరాలు. ఆయన శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనం జరిగింది. ఉండిని ఒక కారులో తీసుకుపోయినట్టు సీసీ కెమెరా కోళ్లపారాలలో సీసీ కెమెరాలలో కనబడుతున్నది. దాన్ని క్రైమ్ వాళ్ళు చూసి ఆ ఉండిని మాకు అప్పచెప్పాలని మేము కోరుచున్నాము. అలా ఇంచుమించు అమౌంట్ కూడా బాగానే ఉంటుంది. మేము గత 2 నెలల క్రితం కంఠమేశ్వర స్వామి కళ్యాణం చేసినాము. దాంట్లో వచ్చిన బంధువులు కానీ ప్రతి ఒక్కరు అమౌంట్ వేసారు. దాన్ని తాళం కూడా తీయలేదు. మేము అమౌంట్ కూడా చూడలేదు. భారీ ఎత్తున ఉంటాయని మేము ముందు కూడా చాలా రేట్ ఉంటుంది. దాన్ని ఒక్కరిద్దరితో కాదు, ఒక నలుగురు ఎంతో మంది వచ్చినట్లుగా. శ్రీ సురమాంబ కంఠమేశ్వర స్వామి ఆలయంలో బేస్తవారం రాత్రి 12 గంటల 15 నిమిషాలకు సీసీ కెమెరాలో కనిపిస్తున్నది. మామూలుగా కాల్రో తీసుకెళ్తున్నట్టుగా ఉండి దొంగతనం చేయబడింది. ఇక్కడ మేము పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూశారు. ఎంక్వైరీ చేస్తే కాల్రో తీసుకెళ్లినారని అనుమానంగా ఉంది. దాన్ని క్రైమ్ వాళ్ళు ఛేదించి ఏదో విధంగా ఖచ్చితంగా మేము కంఠమేశ్వర స్వామి పండుగ చేసి నెల వెళ్ళి 2వ నెల నడుస్తుంది. మేము ఉండి కూడా ఇప్పలేదు. కనీసం అందులో ఉండిలో బాగానే అమౌంట్ కూడా పడి ఉంటుంది. తర్వాత ఇప్పుదామని మేము కూడా ఇప్పలేదు. రాత్రి చోరీకి గురి అయింది కాబట్టి దాన్ని పోలీసు వాళ్ళు ఎట్లనన్నా ఛేదించి మాకు తగు న్యాయం, ఈ కంఠమేశ్వర స్వామి ఆలయానికి తగు న్యాయం చేస్తారని కోరుచున్నాం.